सहना भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। వేద తాత్పర్యము తెలియని అగ్నుడు భ్రమించును, విఘ్నుండు బ్రహ్మానంద సముద్రమున పోలలాడును. పరమాత్మ తత్వం తెలియనటువంటి అజ్ఞాని, వేదశాస్త్రాలు తెలియనటువంటి వాడు ఈ ప్రపంచంలో మనకి కష్ట సుఖాలు అనుభవిస్తాడు. అది తెలిసిన వాడు బ్రహ్మానందమంలో హాయిగా ఒళ్ళాడుతూ ఉంటాడు. మాయా మేఘో జగన్నీరం సర్షత్యేవ యథా తథా చిదాకర్షస్య నో హానిర్నా వాలాభా ఇతి స్థితి. మాయనడి మబ్బు జగత్తనేడి నీటిని వర్షించినను చిదాకాశమునకు లాభ నష్టములు లేవు. మాయ అనేటువంటి మబ్బు జగత్ అనే వర్షాన్ని, అంటే అది సదాశివుడు అని చెప్తారు. మాయాభిదో జలధరో జగదాఖ్యమంబు వర్షత్వని నవమచిత్వక్షితి కాని. అంటే ఆకాశానికి ఏమి ఇబ్బంది లేదు కదా, ఆకాశంలో ఎంత వర్షం కురిసిపోయినా కూడా ఆకాశం ఏమి తడసదు అని. కాబట్టి ఆ విధంగా మబ్బు వచ్చి కురిసిపోయినా తడసదు కదా. ఆ విధంగానే ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన తన స్థితిలో తన ఆత్మస్థితి తెలిసినటువంటి జ్ఞానంలో ఈ మాయ అనే ప్రపంచం అనేటువంటి వర్షం కురిసిపోనిగాక ఆకాశంలాగా ఉండే తన పరమాత్మ తత్వానికి దానివల్ల ఏమీ హాని ఉండదు ఉంటారు. అట్లే కల్పితులైన జీవుని వలన కానీ ఈశ్వరుని వలన కానీ జగత్తునందు గాని నిర్విశేష బ్రహ్మమునకు లాభ నష్టములు లేవు. జగత్తు ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టి చేయనిగాక జీవుడు కల్పన మాత్రంతో తన ఒక వ్యవహారాన్ని జరపనిగాక ఏదైనా కూడా ఆ పరమాత్మ నిర్వికారమైన పరమాత్మ వీటన్నిటికీ ఆధారంగా ఉన్నాడు కదా. ఆ పరమాత్మకు ఏ విధమైన బాధ లేదు. అన్నీ ఈ అజ్ఞానంతో కూడి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అంటారు. ఇట్లు వివేకి యొక్క నిశ్చయం. ఆ విధంగా జ్ఞానం కలిగిన వాడు ఆ విధమైన నిశ్చయంతో తన తత్వంలో తాను నిలబడి ఉంటాడు. వేదాంత పంచదశి నవమ ప్రకరణం, ధ్యాన దీప ప్రకరణం. సంవాది బ్రహ్మతత్వోపాస్య విముచ్యతే ఉత్తరే తాపనీయే తశ్యుతో పాస్తిరనేకతా. సంవాది భ్రమము ఇష్టవస్తు లాభము కలుగజేసినట్లు బ్రహ్మతత్వోపాసనము మోక్షము నొసంగును. ఇది సంవాది బ్రహ్మ అనే దాని మీద ఆధారపడి జరుగుతుంది ఈ ప్రకరణం. సంవాది బ్రహ్మ అంటే వాడు తెలిసి కానీ తెలియక కానీ ఒక ఎంత వస్తుంది. నువ్వు వస్తువును చూసి ఆ వస్తువు అనుకుని వాడు ప్రయత్నం చేసినప్పుడు వారికి ఆ వస్తువు ఎట్లా ప్రాప్తం అవుతూ ఉంటుందో ఆ విధంగా పరమాత్మ తత్వం బ్రహ్మత్వం అనేది తెలిసి చేయని తెలియక చేయని. ఒకరికి బ్రహ్మత్వం అనేది అనుభవంలోకి రాదు. పరమాత్మ అంటే ఏదో తెలియదు, కానీ పరమాత్మను గురించి చెప్పే దగ్గర శ్రద్ధగా వింటారు. విని పరమాత్మను ఉపాసనలాగా, అంటే ఉపాసన చేస్తారు. అంటే లేదు శివోహం అనే ఒక జపము, అహం బ్రహ్మాస్మి అనే ఒక జపము, అది అన్ని దేవతల్లాగా ఈ పరమాత్మను కూడా ఉపాసనా పద్ధతిలో చేస్తారు. వారికి కూడా ముక్తి ఉంటుందని చెప్పుకొని వస్తుంది ఇప్పుడు ఈ అధ్యాయం. కనుకనే
నృసింహోత్తర తాపనీయోపనిషత్తు అందు అనేక విధములుగా బ్రహ్మోపాసనము వర్ణింపబడినది. అక్కడ బ్రహ్మణ ఉపాసనను ఎక్కడ ఏ విధంగా చేయవాలనేటువంటి అనేక విధాలను ఆ ఉపనిషత్తు తెలిపింది అంటారు. సంవాది భ్రమ అనగా లాభము కలుగ చేసేది భ్రమ. అదే భ్రమ కూడా లాభాన్ని కలుగజేస్తుంది. సంవాది భ్రమ అంటే కొన్ని భ్రమ అంటే మనకు కొన్ని తోచేటివన్నీ వాస్తవంగా తోయినటువన్నీ కూడా మనకు వాటికి ఏం ప్రయోజనం ఉండవు. ఉన్నట్టు కనిపిస్తాయి, కనిపించినా కూడా ఇప్పుడు ఎండమా ఊళ్ళో నీళ్లు కనిపించినాయి, అది కూడా భ్రమే. భ్రమ అయినప్పుడు ఆ ఎండమా ఊళ్ళ దగ్గరికి పోతే నీళ్ళు ఏమన్నా లభిస్తాయా? లభించవు. చెప్ప వెండి మాదిరి కనిపిస్తుంది, వెండిని భ్రమపడిపోతే అక్కడ వెండి ఉంటుందా? ఉండదు. కొన్ని భ్రమలు ఉత్త భ్రమ మాత్రంగానే నిలిచిపోతాయి, కానీ అక్కడ వాడికి జరగవలసిన లాభం ఏముండదు. కానీ సంవాది బ్రహ్మ అని ఒక భ్రమ, ఆ బ్రహ్మ మాత్రము వీడికి కావాల్సిన ఆ లాభం చిక్కుతుంది. వాడికి తెలుసో తెలియకనో చేస్తాడు ఆ పని, కానీ వాడికి మాత్రము ఆ ఆత్మ లాభము దొరుకుతుందని ఇంకా దాని గురించి చెప్తాడు. సంవాదాన్ని సంవాది బ్రహ్మ అంటారు. జ్ఞానమని గ్రంథకారునిచే ముందు గ్రంథములో తెలుపబడును. ఇప్పుడు ఈ అధ్యాయంలో దాన్ని తెలుపుతారు. మణి ప్రదీప ప్రభయోర్మా నిబుద్ధ్యా విద్ధావతోః మిథ్యా జ్ఞాన విశేషేపి విశేషోర్థ క్రియాం ప్రతి. మణిప్రభయందును దీపప్రభయందును ఏ మణి బుద్ధి గలదో ఆ బుద్ధి మిథ్యా జ్ఞానమే అగును. దీపం చూస్తే వెలుతురు కనిపిస్తుంది, ఏమే ఆ దీపం యొక్క వెలుతురు మణి జ్ఞానం. ఒక దూరంగా ఒక మణి ఉంటుంది, ఆ మణి యొక్క ప్రభ అంటే ప్రకాశం చూసి వాడికి మణి అని తెలియదు. ఆ ప్రకాశం చూసి అక్కడ ఏమో ఉందని పోతారు. ఆ విధంగా ఇంకా చెప్పుకొస్తారు. అయినను మణిప్రభ ఎందుగల బుద్ధి అర్థక్రియను కలిగించును. అర్థక్రియ అంటే ఆ మణి ప్రకాశాన్ని చూసి అక్కడికి పోయిన వానికి మణి లాభం కలుగుతుంది అంటారు. అనగా మణిప్రభ యందు మణి బుద్ధిచే పరిగెత్తు పురుషునకు మణి లాభము కలుగును. అక్కడ నిజంగా మణి ఉండి ఆ మణి ప్రకాశిస్తూ ఉంటే అక్కడ మణి ఉందేమో అని పరిగెత్తిపోయిన వాడికి మణి లాభం కలుగుతుంది అంటారు. దీపప్రభ యందు మణి బుద్ధిచే పరిగెత్తు పురుషునకు మణి లాభం కలగదు. అక్కడ ఏదో దీపం వెళ్తుంటే అక్కడ ఏదో మెరుస్తుంది, ఏదో ఆ మణి ఉంది అని పరిగెత్తినాడే ఆ దీపాన్ని చూసి వాడికి మణి దొరకదు. ఈ ప్రకారము అర్థక్రియ యందు వైషమ్యము కలదని అభిప్రాయము. కాబట్టి ఈ విధంగా ఈ లాభం దొరికేటువంటి అర్థం క్రియలందు అంటే వాళ్ళు చేసే పని అందు రెండు విధాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. ఒక ఇంటిలో దీపము పెట్టినప్పుడు దాని కాంతి గవాక్షం గుండా ద్వారమునందు ప్రసరించుచుండెను. అటులే మరి ఒక ఇంటిలో రత్నము పెట్టినప్పుడు దాని కాంతియు గవాక్షము ద్వారా ద్వారద్వేషమునందు ప్రసరింపచుండెను. ఒక ఇంట్లో దీపం ఉంటుంది, ఆ దీపము ఏదో ఒక రంధ్రం ఉంటే ఆ రంధ్రం ద్వారా బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక ఇంట్లో మణి ఉంటుంది, మణి యొక్క ప్రభ ఆ ఇంట్లో ఉండే రంధ్రాల ద్వారా మణి ప్రభ ప్రకాశిస్తూ ఉంటుంది. ఇట్లా రెండుగా ఉంటాయి. దూరే ప్రభాద్వయం దృష్ట్వా మణిబుద్ధ్యాభిధావతో ప్రభాయాం మణిబుద్ధస్తు మిథ్యాజ్ఞానం ద్వయోరపి. దూరము నుండి ఈ రెండు కాంతులను చూచి ఇరువురు పురుషులు అవి మణులని భ్రమపడి పరిగెత్తి. ఇద్దరు చూసినారు, ఒకడు దీపపు కాంతిని మణి అని పరిగెత్తినాడు, ఒకడు మణికాంతిని చూసే మణి అని పరిగెత్తినాడు. అట్టి తరని ఇరువురి జ్ఞానము మిథ్యా జ్ఞానమే అగును. ఇద్దరు భ్రమపడింది అంటే వీడు
స్పష్టంగా మణి అని పరిగెత్తలే, ఉంటుందేమో అని, వాస్తవము కాదు అని తెలిసే ఉంటుందేమో లేదు. ఇద్దరి జ్ఞానము మిథ్యనే, వాస్తవమైనదేం కాదు. నా అవ్యతే మణిర్దీప ప్రభాం ప్రత్యావిదావత ప్రభాయాం దావత వశ్యం లభ్యేతైవ మణిర్మణి. దీపకాంతిని చూచి రత్నమని భ్రమించిన వానికి రత్నము లభింపదు. రత్నప్రభం గాంచి రత్నమని పరిగిన వాడికి యత్నము చేసినచో రత్నము అవశ్యముగా లభించును. ఇద్దరు పరిగెత్తా, దీపకాంతిని చూసిన వాడికి మణి దొరకలే, మణిని చూసి పరిగెత్తిన వాడికి మణి ప్రాప్తం అవుతుంది అంట. దీప ప్రభామణి భ్రాంతి భ్రాంతిర్విసంవాది భ్రమస్పృతః. మణిప్రభామణి భ్రాంతి సంవాది భ్రమ ఉచ్యతే. దీపప్రభను చూచి రత్నమని పొరపడిన వాని భ్రమ జ్ఞానము విసంవాది భ్రమ అనను. విసంవాది భ్రమ, విసంవాది భ్రమ. దీపకాంతిని చూసి మణి అని పరిగెత్తిన వాడి భ్రమ విసంవాది భ్రమ అంటాడు. మణిని చూసి మణికాంతిని చూసి మణిని పరిగెత్తిన వాడి భ్రమ సంవాది భ్రమ అంటారు. విసంవాది భ్రమ అనంగా వ్యక్తమగు లాభము లేని భ్రమ. అది విసంవాది భ్రమ అంటే అక్కడ వీడు అనుకునేది కాకపోయినా అనుకుని పరిగెత్తినాడు కాబట్టి వాడికి ఏ లాభము కలగడం లేదు కాబట్టి అది వ్యర్థమైన భ్రమ అంటారు. రత్నప్రభను చూచి రత్నమని భ్రమించిన వాని జ్ఞానము సంవాది భ్రమ అనం బడును. రత్నాన్ని చూసి రత్నం అనుకొని పరిగెత్తినాడే వాడి భ్రమ సంవాది భ్రమ అంటారు. సంవాది భ్రమ అనంగా లాభము గల భ్రమ జ్ఞానం. అదే వాడికి మణి దొరికింది కాబట్టి అది లాభముతో కూడిన జ్ఞానం భ్రమ. బాష్పం ధూమతయా బుద్ధ్వా తత్రాంగరానుమానతః వహ్నిర్యదృచ్ఛాయా లబ్ధస్వ సంవాది భ్రమోమతః. నీటి ఆవిరిని చూచి ఇచ్చట అగ్ని కలగని ఇంకొకడు ఊహించను. నీటి ఆవిరిని కాంచి ఇది పొగ అనుకున్నట పొరపాటే అయినను దైవికంబుగా ఆ నీటి యొడ్డున నిప్పు దొరకనేనని వానికి కలిగిందని నీటి ఆవిరిని అందరి ధూమ జ్ఞానము లాభకరమగుటం చేసి అది సంవాది భ్రమ అనంబడదు. పొగ వస్తూ ఉంటుంది, పైకి ఆవిరి వస్తూ ఉంటుంది, అక్కడ అగ్ని ఉంటుందని అగ్ని కావాల్సిన వాడు అది అక్కడ అగ్ని ఉన్నట్టుంది అని దాని దగ్గరికి పోయిన వాడికి అగ్ని దొరుకుతుంది అంటాడు. ఇది సంవాది భ్రమ. గోదావరి జలమును భాగీరథ జలమును విడివిడిగా 2 కలశములందు పెట్టంగా గోదావరి ఉదుకమే గంగోదకమని పొరబడి ఇంకొకండు ప్రోక్షించుకొనెను. వాని జ్ఞానము సరికాకపోయినను వస్తు స్వభావము చేత అట్టి ఉదక ప్రభావము చేత వానికి శుద్ధి కలుగుచున్నది. వాడు గోదావరి జలాన్ని స్నానం చేస్తూ గంగా జలం అని పొరపాటున చేసినా కూడా వానికి శుద్ధత్వం కలుగుతుంది కదా, అంటే మనకి ఉరికి ఏమవుతుంది కదా. గంగా జలం అని తెలిసిన వాడు ఇది పవిత్రము అని పోసుకున్నాడు, వాడికి ముక్తి వస్తుంది. కానీ ఇది కాదు, అదే అనుకుని ఇంకొకటి వాడిన వాడికి కూడా శుద్ధమవుతుంది దేహము అంటారు. ఇది సంవాది భ్రమ అగును. ఇదంతా సంవాది భ్రమ. జ్వరేణాప్త సన్నిపాతం భ్రాంత్యా నారాయణం స్పర్శ మృత్య స్వర్గమవాప్నోతి స సంవాది భ్రమోమతః. సన్నిపాత జ్వరము వచ్చిన ఇంకొకడు భ్రాంతిచే
నజామిళుని వలె నారాయణుని స్మరించనేని ఆ స్మరణ మయాతార్థ జ్ఞానమే అయినను వానికి స్వర్గము కలుగును. ఇది ఆధ్యాత్మిక కథ ఒకటి ఉంది కదా, వాడు నారాయణ నారాయణ అన్నానంటే అనలేకుండా అంటే వాడు ఒక నార పీసు తెచ్చి నారాయణ నమ్మంటాడు. ఇది నార అంటేనా వాడు అంటాడు, వాడు అక్కడ కూడా పీసు అంటాడు నారాయణ. అట్లా లేకుండా నారా అని ఉండింటే వాడు కూడా ఆ నారాయణ స్మరణ చేసిన వాడు అగును కదా అని అంటున్నాడు. అదేను సంవాది భ్రమయే అగును. అట్లా వాడు ఆ పీచును చూసి నార అన్నా కూడా వానికి నారాయణ స్మరణ ఏర్పడుతుంది కాబట్టి అది కూడా సంవాది భ్రమే అంటాడు. ఇత హరిర్హారతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః అనిచ్చయాపి సంకృష్ణో దహత్యేవ హి పావకః ఆకృష్య పుత్రమగవాన్య గజామిళోపి నారాయణేతి ప్రియామాణ ఉపైత్యముక్తం చెప్పింది అనిచ్చేచ స్పృశించినను అగ్ని దహించినట్లు పాపచిత్తుండు అనిచ్చేచ స్పర్శించినను వాని పాపములను శ్రీమన్నారాయణుడు హరించును. తాకి అగ్ని ఏమి ఈ తాకితేనేమో కాలుతుంది కదా, అది ఇచ్చ చేత తాకినా ఆ ఇచ్చ చేత తాకినా అగ్ని ఏమో కాల్చే స్వభావం ఉన్నట్లు వీడికి కూడా వాడు నారాయణ స్మరణ చేయాలి అనుకోలే, కానీ అది చూసి నారాయణ అన్నారు. అజామిళుడు నారాయణ అని కూడా అంటారు చూడు. అజామిళుడు అంటే ఈ పీచు నిన్నవాడే కాదు, నారాయణ అనేది వాడికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరు నారాయణ అని పిలుస్తూ వాడు చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు నారాయణ లోకానికి పొందుతాడు. అంటే వాడు నారాయణ లోకానికి పోవాలని ఇచ్చయించలే, వాడి కొడుకుని పిలుచుకున్నాడు, వాడి పేరు ఉంది కాబట్టి. అంతేగాని వాడు ఆ నారాయణ స్మరణని కేవలం భగవత్ చింతనతో చేసిన వాడు కాకపోయినా కూడా వాడికి విష్ణులోక ప్రాప్తి అయింది కదా. ఇది సంవాది భ్రమే, వాడికి తెలిసి చేసింది కాదు. వాడు కొడుకుని పిలుచుకున్నాడు నారాయణ, అంతేగాని వాడు తెలిసి చేయకపోయినా వాడికి పుణ్యం వచ్చింది కదా అంటారు. పాపాత్ముడంగు అజామిళుడు అతని పుత్రుని నారాయణ అని పిలుచుచు మృతి నొంది ముక్తుండాయను అనేది పురాణ వాక్యము వలన నారాయణ నామమునకు పుత్రనామము తత్వజ్ఞానము భ్రాంతియే అగును. ఇట్టి భ్రాంతి సంవాది ప్రమాణం బడును. పుత్రుడేం నారాయణ స్వరూపం కాదు, కానీ ఆ పేరుతో పిలిచినాడు. వాడికి తెలియకలో కొడుకులు పిలుచుకున్నాడు నారాయణ, కానీ అది కూడా వాడికి పుణ్యప్రాప్తం ఇచ్చింది, విష్ణులోక ప్రాప్తి అయిందని చెప్తుంటారు పురాణ కథల్లో. అది కూడా సంవాది భ్రమ. ప్రత్యక్ష స్థలంబునను అనుమాన స్థలంబునను శాస్త్ర విషయంబునను ఇట్టి సంవాది భ్రమలు కోట్ల కొలది కలవు. శాస్త్రంలో ఇటువంటివి ఉపమానాలు కోట్ల కొలది ఉంటాయి ఏంటారు ఈ సంవాది భ్రమ ఉపమానాలన్నీ. అన్యదా మృత్తికాదారో శీలాస్తుద్ధ దేవతా కథం అగ్నిత్వాది దియోపాసస్య కథం వాహి యోషిదాదయః. సంవాది భ్రమను గమనింపని ఎడల మృద్దారు శీలలను శాస్త్ర ప్రకారము దేవతలని భావించడు వారికి సుకృత లాభము లేక పోవలసి వచ్చును. ఈ శాస్త్రం అంతా కూడా మృద్దారు శీలలు అంటే రాతిని చూసి, ఇప్పుడు మనం అమ్మవారి విగ్రహం ఉంటే ఒక రాతి విగ్రహం ఉంటుంది,
రాతి విగ్రహాన్ని చూసి మనం అమ్మవారిని భావించి ఏమి పూజలు పురస్కారాలు చేసినా వాడికి ముక్తి వస్తుంది. కానీ అక్కడ ఉండేదేమో రాయి. దారువు అంటే ఒక చెక్కతో, ఇప్పుడు ఇక్కడ చేస్తారు కదా జగన్నాథుడు అనే దానికి కొత్త చెక్క తెచ్చి పెడతారట, ఆయన్నే జగన్నాథుడు అంటారు. ఆ విధంగా జగన్నాథుడని వాళ్ళు పూజించినప్పుడు అది చెక్క అయినా కూడా వీనికి పరమాత్మ అంటే భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా లేకపోతే అంటే ఇప్పుడు అది శిల అయి వీడికి ఆ పుణ్యం రాకపోతే వీడు చేసిన పని పూజ వేస్ట్ కదా. అది చెక్క అయిపోయి వీడికి ఏ ఫలితం లేకపోతే వీడు చేసిన పని వేస్ట్ కదా. అట్లా కావడం లేదు కదా. శాస్త్రము నువ్వు రాతిని చూసి దాన్ని ఏదో ఒక విగ్రహంగా ఉన్న రాతిని చూసి దైవం అనుకొని నువ్వు ఆరాధన చేసినప్పుడు దాని ఫలితం కూడా వస్తూ ఉంది కదా. దారు అయినా చెక్క అయినా రాయి అయినా ఆవిడ ఆరాధన చేసిన దాని వల్ల అది వాస్తవం కాకపోయినా ఫలితాన్ని ఇస్తుంది కదా. ఆ విధంగా అంటాడు. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు ఉపమానాలని. అటులే పంచాగ్ని విద్యందు స్త్రీని పురుషుని పృథ్వీని మండలమును ద్యూలోకంబును అగ్ని అనియు వారి అవయములను నగ్నాద్యవ్యమునము అనియు భావించడి వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగనని చెప్పడి ఉపనిషద్ వాక్యమా ప్రమాణము కావలసి వచ్చును. ఇది ఒకటి ఉంది అంటే ఏమిటివి మొదటి చెప్పమా, పంచాగ్ని విద్య అని ఒకటి ఉంది. ఆ పంచాగ్ని విద్య అంటే జీవుడు ఏ విధంగా ఈ ప్రపంచంలో ఉత్పత్తి అవుతాడు అంటే 5 అగ్నులందు హోమం చేయబడతాడు అని ఉంది. ఇవి పంచాగ్నులు అని ఉంది. ఈ పంచాగ్నుల యందు జీవుడు హోమం చేయబడి మళ్ళా మనిషిగా జన్మిస్తున్నాడు. దీన్ని ఏం చెప్తున్నారు అంటే పంచాగ్నులు అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఈ ఆకాశంలో మేఘం ఏర్పడుతుంది. మేఘం ఏర్పడినప్పుడు ఇప్పుడు మనము ఈ దేహాన్ని వదులుతూనే ఏమై ఈ జీవుడు మళ్ళా జన్మకు రావాలంటే ఏదో ఒక దారి కావాలి కదా. మళ్ళా జన్మకు రావాలంటే ముందు మేఘంలో చేరుతాడు. మేఘంలోకి జీవుడు చేరడం అనేది ఒక అగ్ని యందు ప్రవేశం. అంటే 5 అగ్నుల యందు ప్రవేశం కలిగిన తర్వాత జీవుడుగా దేహంగా తయారై బయటకు వస్తుంది అని ఇది పంచాగ్ని విద్య అంటాడు. తర్వాత ఆ మేఘం నుండి వర్షధారల్లోకి దిగుతాడు. వర్షధారల్లోకి దిగినప్పుడు వర్షధారల్లో హోమం చేయబడతాడు. వర్షధారల్లోంచి భూమి మీద పడతాడు. భూమి మీద ఏదో ఒక ఔషధిలో భూమి మీద పడతాడు. దాన్ని ఒక హోమము అంటారు. తర్వాత పురుషుల్లో ప్రవేశిస్తాడు, అది ఒక హోమము అంటారు. తర్వాత స్త్రీలోకి చేస్తాడు, అది ఒక హోమము అంటారు. ఇవి 5 విధాలుగా ఈ జీవుడు దేహాన్ని ధరించవాలంటే 5 విధాల 5 అగ్నుల్లో హోమం చేయబడతాడు. ఇది పంచాగ్ని విద్య అని చెప్తారు. ఈ విధంగా హోమం చేయబడతాడు అంటున్నారు. కానీ ఇప్పుడు మనం మామూలుగా హోమం అంటే ఒక ఇటుకలు పెట్టి ఇంత అగ్ని వేసి బాగా మండుతున్న అగ్నిలో నెయ్యి వేసి దానికి కావాల్సిన ద్రవ్యాలు వేసి హోమం చేస్తాం. దీన్ని అగ్నికి హోమం జరుగుతుంది. ఇక్కడ వీటిని కూడా అగ్ని అన్నారు కదా. మేఘంలోకి ప్రవేశించడం ఒక అగ్ని, దానిలో ప్రవేశించడం ఒక అగ్ని, ఔషధుల్లో ప్రవేశించడం ఒక అగ్ని హోమము. మళ్ళా స్త్రీలో ప్రవేశించడం, పురుషుల్లో ప్రవేశించడం ఒక హోమము, స్త్రీలోకి పోవడం ఒక హోమము అని ఈ 5 కలిపి పంచాగ్ని విద్య, పంచాగ్నులు అని తీర్మానం చేశాను. ఇవి వాస్తవంగా అగ్నులా? అగ్ని కాదు. కానీ ఆ జీవుడు ఆ విధంగా 5 అగ్నుల యందు ప్రవేశించిన తర్వాత ఒక శరీరాన్ని
ధరించి బయటకు వస్తాడు అని చెప్పడానికి ఇది పంచాగ్ని విద్య అంటారు. ఈ పంచాగ్ని విద్యను ఎవరైతే తెలుసుకుంటాడో వాడు బ్రహ్మలోక ప్రాప్తి ఉంది అంటారు. పంచాగ్ని విద్య తెలిసిన వాడు. ఇవన్నీ చెప్తున్నారే. ఇక్కడ వాస్తవమైన అగ్నులు ఉన్నాయా అంటే వాస్తవమైన అగ్నులు లేవు. లేకపోయినా కూడా ఇది తెలుసుకున్న వాడికి బ్రహ్మలోక ప్రాప్తి అవుతుంది అంటున్నారు కదా. మరి ఇది కూడా ఒక సంవాది భ్రమే. దానికోసమే నేను ఇచ్చాను. అయతావస్తు విజ్ఞానఫలం లభ్యత ఈప్సితం కాకతాళీయతస్తోయం సంవాది భ్రమ ఉచ్యతే. ఇదంతా కూడా బ్రహ్మసూత్రాల్లో ఉంది ఈ పంచాగ్ని విద్య. లేదు, నేను మాత్రము ఈ బ్రహ్మసూత్రాల్లో ఉంది ఈ పంచాగ్ని విద్య. అది కూడా ఒక రాజుకు తెలిసి ఉంటుంది, ఒక రాజుకు మాత్రమే తెలిసి ఉంటుంది ఆ పంచాగ్ని విద్య అంటే ఏమిటి. అటువంటిప్పుడు ఒక బ్రాహ్మణ్ణి పంపిస్తారు ఆ రాజు దగ్గరికి. ఆ రాజు దగ్గరికి బ్రాహ్మణుడు పోయి ఏమి ఆ రాజు ఈ బ్రాహ్మణికి గురువు. ఇప్పుడు అంటే కులంలో రాజు తక్కువ వాడు. రాజులకు బ్రాహ్మణ గురువులుగా ఉండడం ఉంది కానీ ఏమి గురువు బ్రాహ్మణికి రాజు గురువు కావడం అనేది కొంచెం విశేషం కదా. కాబట్టి ఆ రాజుకు ఈ విద్య తెలుసు కాబట్టి ఈ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి పోయి గురు శుశ్రూష చేసి ఆ విద్యను సంపాదిస్తాడు. దానికోసరంగా ఈ పంచాగ్ని విద్య అంటే తెలియనటువంటి బ్రాహ్మణుడు అక్కడ పొందుతాడు, అక్కడ వస్తుంది. ఇటువంటి నీకు దేహం కావాలంటే ఎంత కష్టమని దీంట్లో చాలా ఉన్నాయి, చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మానవ శరీరం వచ్చింది మనకేదో సులభంగా కనపడుతుంది, హాయిగా అక్కడ బిడ్డ పుట్టినాయంటే బారసాలు చేసుకోవడం అంతా మనం ఆనందపడుతుంటాం. కానీ ఆ దేహంలోకి ఆ జీవి ప్రవేశించడానికి చాలా చోట్ల బాధపడిందాట, రాలేకపోతాయట. అంటే ఇక్కడ చాలా చోట్ల ఈ జన్మ ఎత్తడానికి వీలు లేక వెనక్కుపోతుంటాయట జీవుడు. అంటే ఈ జీవుడు జన్మం ఎత్తడానికి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎట్లా మేఘాల్లో చేరుతాడు అని చెప్పినాం. మేఘాలలో చేరి వర్షంలోకి దిగుతాడు. వర్షంలో దిగిన తర్వాత ఆ వర్షం ఏం చేస్తుంది, ఒక సముద్రం అంటే ఒక పల్ల అంటే దేనికి అంటే ఏ ఔషధులు కాకుండా అంటే పైర్లు నీళ్లు లేనటువంటి ఒక బంజరు భూమిలో పడిందంటే అక్కడ ఉత్పత్తి కావడానికి వీలు లేదు కదా. అప్పుడు మళ్ళా వెనక్కి పోతాడు, మళ్ళా పోయి మేఘాల్లో చేరుతాడు. ఆ ఉత్పత్తి కాలేనటువంటి సమయంలో మళ్ళా మేఘాల్లో చేరి మళ్ళా వర్షమై మళ్ళా రావాలి, మళ్ళా వర్షధారల్లోకి రా. ఆ వచ్చిన వర్షధార ఏమి ఒక అనువైనటువంటి ఒక పైరు మీద పడవాలి. ఎందుకు మన వాళ్ళు ఒడిబియ్యం పెట్టేది, ఈ ఒడిబియ్యం పెడతారు బిడ్డలో ముట్టకపోతే కనుక. ఏమిటి ఈ ఒడిబియ్యానికి అర్థం అంటే ఏ బియ్యంలో ఆ జీవి ఉంటుందో, కాబట్టి వీళ్ళు పెట్టిన ఒడిబియ్యంలో ఆ బియ్యంలో ఆ జీవి ఉంటుందేమో, అది తింటే వీళ్ళకు బిడ్డలు పుడతారేమో అని అది ఆ పద్ధతి. కాబట్టి ఈ ఏదో ఒక ఓషధిలో చేరి ఒక బియ్యమో గోధుమలో ఏదో ఒక ఓషధిలో చేరుతాడు. చేరిన తర్వాత ఈ ఓషధిలో చేరిన ఈ జీవి చిన్నపిల్లలు తింటారట. అప్పుడు మళ్ళా వాపసు పోతాయట, మళ్ళీ రావడానికి వీళ్ళే. మళ్ళా వాపసు పోయి మళ్ళా మేఘాల్లో చేరుతాయట, మళ్ళా బయటకు వస్తాయట. మళ్ళా బయటకు వచ్చి ఒక ఔషధిలో పడిన తర్వాత ముసలి వాళ్ళు తింటారట.
అంటే 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు అప్పుడు మళ్ళీ వెనక్కి పోతుందట. ఈ విధంగా ఎన్నిసార్లు వెనక్కి పోతే కానీ తనకు కావాల్సిన శరీరంలోకి రాలేదట ఈ జీవుడు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇంతకు బ్రహ్మసూత్రాల్లో అంటే అది అది అక్కడ కష్టం ఎంత పడతావు అని కూడా అది కూడా వర్ణన అంతా ఉంది. అట్లా వచ్చిందే అక్కడ ఇదైంది. ఆ తండ్రి ఆ భోజనం చేస్తుంటే ఆ తినవాల్సిన వాడి అక్కడ ఆ పళ్ళ కింద నలుగుతుందట. నలిగి అక్కడ కూడా బాధపడుతుంది. మళ్ళీ ఆ సన్న నరాల్లో రంధ్రాలను తిరగవలసినప్పుడు అక్కడ బాధపడుతుంది. మళ్ళీ తల్లి గర్భంలో చేరితే అక్కడ గర్భ మాస దుఃఖాన్ని అనుభవిస్తుందట. ఎట్లా వచ్చి బయట పడుతుంది కదా. మరి ఎంత కష్టమైతే వచ్చింది నీకు దేహం, ఎంత కష్టపడి వచ్చినావు, ఎన్ని మాటలు శ్రమ పడినావు ఆ దేహం రావడానికి, వచ్చిన దేహం వృధా చేసుకుంటావా అంటే ఇంతకు సారాంశం ఏదంటే వచ్చిన మానవ దేహాన్ని ఇది రావడం మహా దుర్లభం, కష్టం. కాబట్టి ఈ దేహాన్ని వృధా చేసుకోకుండా పరమాత్మను తెలుసుకో. దేహే విద్యాధికారిని అన్నాడు కదా. ఈ దేహం ఏమిటంటే విద్యకు అధికారమైనటువంటి దేహం. ఇది పరమాత్మను తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి శరీరం మానవ శరీరం. ఇటువంటి దాంట్లోకి నువ్వు ఇంత కష్టపడి వచ్చి వృధాగా పోతే ఎలా? తెలుసుకో పరమాత్మను అని చెప్తుంది బ్రహ్మసూత్రాలు. దానికి చెప్తారు ఈ పంచాగ్ని విద్య. అయథార్థ జ్ఞానము చేత దైవికముగా లాభమబ్బేనని ఆ భ్రమ సంవాది భ్రమ అనబడి. ఏదైనా తను కాదని తను ఊహించకుండానే వస్తూ ఉంటాయి చూడు, అవన్నీ కూడా ఆ లాభాలన్నీ కూడా దైవికంగా జరిగేటివన్నీ కూడా సంవాది భ్రమ అని అంటారు. లోగడ చెప్పిన సంవాది భ్రమలు లాభకారులైనట్లు బ్రహ్మోపాసనమును లాభదారి అగును. ఇప్పుడు వచ్చినాడు ఇక్కడి నుంచి ఇంతవరకు ఉపమానాలు చెప్పినాడు కదా. ఈ ఉపమానాల్లో వచ్చిన మనకు సారాంశం ఏమంటే ఆ విధంగానే నీకు పరమాత్మ తెలియబడకపోని బ్రహ్మత్వాన్ని కూడా నీవు తెలిసి కానీ తెలియక కానీ ఉపాసన చేసినావంటే నీవు ఆ పరమాత్మ లాభాన్ని పొందుతావు అంటాడు. వేదాంతేభ్య బ్రహ్మతత్వ మకండైకరసాత్మకం పరోక్షమవగమైత్యదః మస్మిత్యుపాసతే. వేదాంతము వలన అఖండైక రసాత్మకం అగు బ్రహ్మ ఒకటి కలదని పరోక్షముగా గ్రహించి అపరోక్ష జ్ఞానమునకై నేనే బ్రహ్మమునని ఉపాసించును. అదే ఇప్పుడు నేనే బ్రహ్మము అనేటువంటి అపరోక్ష జ్ఞానము కలిగి ఉండదు, కానీ శాస్త్రాల్లో చెప్పింటారు ఏదో ఇటువంటి బ్రహ్మత్వం ఒకటి ఉంది, పరమాత్మ అనేవాడు ఇప్పుడు ఉన్నాడు అని అక్కడక్కడ శాస్త్ర జ్ఞానంతో పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని ఆ పరమాత్మను గురించి పరోక్షంగా ఎట్లా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు మనం చేసుకునేది అదే. పరమాత్మను గురించి రోజు విచారణ చేసుకుంటా ఉంటాడు. ఇది ఇప్పుడు రాముని కథనో కృష్ణుని కథనో చదివి ఆనందించినట్టు మనం ఈ పరమాత్మ విషయాన్ని కూడా విని ఆనందిస్తూ ఉంటాం కదా. అప్పుడేం మనకు పరమాత్మ అనుభవం ఒకవేళ లేకపోయినా పరమాత్మ యొక్క కథ, ఇప్పుడు రాముడు మనమా కృష్ణుడు మనమా కాకపోయినా వాళ్ళ కథ వింటేనక పుణ్యం ఏదో ఉందని వింటారు కదా. రామాయణము ఇవన్నీ భారతము భాగవతము ఇవన్నీ వింటారు కదా, అదొక పుణ్యం ఉందని. ఆ విధంగా ఇది కూడా ఈ బ్రహ్మత్వాన్ని కూడా శాస్త్రంలో చెప్పినారు కాబట్టి బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటే గొప్పదేని. ఆ విధంగా ఈ బ్రహ్మతత్వాన్ని తెలిపేటువంటి ఈ శాస్త్రమును ఈ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా రోజు వినడం వల్ల కూడా వానికి పుణ్యం వస్తుంది అంట, ఆ ఫలితం వస్తుంది అంట. వాడికి తెలియకపోయినా
పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని దాని గురించి రోజు విని ఉపాసన చేసేటువంటి వానికి కూడా ఫలితం ఉంటుంది అంటారు. పరోక్ష జ్ఞానము కలదు గనుక ఉపాసించుట అభ్యంతరము లేదు. ఉన్నాడు అని తెలిసింది కాబట్టి. పరోక్ష జ్ఞానం అంటే పరమాత్మ ఉన్నాడని తెలిసింది. అది నేననే ఇంకా తెలియలే, అపరోక్షం కాదు, కానీ ఉన్నాడని తెలిసిన దానివల్ల ఆ పరమాత్మను ఉపాసన చేసినాడంటే వాడికి కూడా ఫలితం ఉంది అంటారు. అపరోక్ష జ్ఞానము కలుగం చేసి ఉపాసన అవసరం. దీనికి ఇంకా నేనే బ్రహ్మం అని తెలిసేటువంటి అపరోక్ష జ్ఞానం లేదు కాబట్టి ఉపాసన చేయవలసిందే అంటారు. తానే బ్రహ్మమై ఉండియు ఆ సంగతి స్ఫురింపక బ్రహ్మం ఎక్కడనూ గలదని అనుకొనేది సామాన్య జ్ఞానము విష్ణువాది మూర్తి జ్ఞానము వలె పరోక్ష జ్ఞానమనంబుడును. ఈ పరమాత్మ తానే అయి ఉన్నా కూడా తనే పరమాత్మనన్న జ్ఞానము లేక ఏమి పరమాత్మ ఎక్కడో ఉన్నాడని ధ్యానం చేస్తున్నాడే, ఇదంతా కూడా విష్ణువుని ధ్యానం చేసినట్టు, రాముని ధ్యానం చేసినట్టు, కృష్ణుని ధ్యానం చేసినట్టు, ఈశ్వరుని ధ్యానం చేసినట్టు. వాళ్ళేం మనం కాదు కదా, వాళ్ళనేం మనం చూడలే కదా, ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఉండినారు, వాళ్ళంతా మహనీయులు అని ఇప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఆ విధంగా ఈ పరమాత్మ తానని తెలియకపోయినా కూడా, అనుభవం లేకపోయినా కూడా పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడని ఆ పరమాత్మను గురించిన నామము, పరమాత్మను గురించిన నామం అంటే ఈ శివోహమని, అహం బ్రహ్మాస్మని, సోహమని, ఇవన్నీ పరమాత్మ పేరు. పరమాత్మకు ఇప్పుడు మన రాముడు కృష్ణుడు అనే వాళ్ళకు ఒక పేర్లు ఉన్నట్టు ఈ పరమాత్మకు కూడా ఓం అనేటువంటి పేరు, ఏమి సోహం అనేటువంటి పేరు, శివోహం అనేటువంటి పేరు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి పేర్లన్నీ కూడా పరమాత్మ పేర్లు ఉన్నాయి. ఆ నామం తీసుకొని కూడా ఉపాసన చేస్తే కూడా వాడికి ఆ పరమాత్మ స్థితిని పొందగలుగుతాడు అంట. చతుర్భుజాదవ్యగతావపి మూర్తిమనుల్లికన్ అక్షై పరోక్ష జ్ఞానేవ నా తదా విష్ణుమీక్షతే. విశ్వాది మూర్తి ప్రతిపాదక శాస్త్రముచే విశ్వాది మూర్తుల యొక్క చతుర్భుజత్వాది విశేషాకారము తెలియబడును. విష్ణువు ఎట్లా ఉంటాడు అంటే ఆ వర్ణనాలు చేసింటారు. అదే శాస్త్రంలో 4 భుజాలు కలిగిన వాడు, 4 చేతులు ఉన్నాయి, ఆయనకు శంకు, చక్రము, గద, పద్మము ఉంటుంది అని ఈ విధంగా వర్ణన చేసినప్పుడు ఆ వర్ణన ప్రకారం ఆయనకు అవి అన్నీ ఉన్నట్టు భావించుకుంటున్నాడు కదా అంటాడు. చక్షురాదులచే విష్ణువాది మూర్తులను చూడని వాడు అగుచు పురుషుండు పరోక్ష జ్ఞానియే అగును. ఇప్పుడు మనం చూసినామా ఆ విష్ణువును ఎట్లా ఉన్నింది, కానీ విష్ణువు ఇట్లా ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది కాబట్టి కళ్ళతో చూడకపోయినా ఆ విష్ణువు అవన్నీ ఉన్నట్టు ఊహతో తెలుసుకొని ధ్యానం చేస్తున్నాడు కదా అంటాడు. అనగా ప్రత్యక్షముగా చూడకపోయినను శాస్త్రజన్య జ్ఞానముచే తెలియుట పరోక్ష జ్ఞానం అగును. ప్రత్యక్షంగా చూడలే, ఎవరు రాముని చూడలే, కృష్ణుని చూడలే, విష్ణువును చూడలే, కానీ శాస్త్రంతో ఇవాళ ఉన్న రూపాన్ని అంతా చెప్పినారు. ఈ విధంగా రాముడు ఉంటాడు, ఈ విధంగా కృష్ణుడు ఉంటాడు, ఈ విధంగా ఈశ్వరుడు ఉంటాడు అని వాళ్ళకు ఉన్న రూపాలన్నీ శాస్త్రంలో వర్ణించినప్పుడు అవన్నీ ఉన్నట్లుగా చూసి వీడు ధ్యానం చేస్తున్నాడు కదా, వీడేం కాళ్ళతో చూసినాడా, ఆ విధంగా గురుపదేశము వలన అప్పుడు విష్ణువు కన్నుల కనబడనంత మాత్రము చేత ఆ జ్ఞానము భ్రమమనంజల్లదు. ఎవరు గురువు చెప్పినాడు కాబట్టి ఆ విష్ణు రూపాన్ని చూస్తున్నాడు. అది విష్ణు రూపం కాకపోయినా వీడు అనుకునేది ఆ ఫలితం వాడికి వస్తూ ఉంటుంది అంటాడు. శాస్త్రమే ఇట్టి మూర్తి కలదని చెప్పినది. శాస్త్రం చెప్తూ ఉంటుంది ఈ విష్ణువు అంటే ఇట్లున్నాడు అని, ఇంకా దేవుడు అనుకో వినాయకుడు అంటే ఇట్లున్నాడు అని శాస్త్రం చెప్తుంది. అంతేగాని మనము
ఎక్కడ వాళ్ళను ఆ విధంగా ఉన్న వాళ్ళని చూడలే. శాస్త్ర సిద్ధం బగు రూపమును చేసడి జ్ఞానమద యథార్థం మెట్లగును కాదని భావం. ఆ శాస్త్రంలో చెప్పినారే కానీ నువ్వు యథార్థంగా ఎక్కడ చూసినావు ఆ విష్ణువును ఆ కృష్ణుని వినాయకుడిని నువ్వు చూసినావా? చూడలేదు కదా అంటాడు. సచ్చిదానంద రూపస్య శాస్త్రాద్వానీప్యనుల్లికాం ప్రత్యంచం సాక్షిణం తత్తు బ్రహ్మ సాక్షాన్నమీక్షతే. నేను సచ్చిదానంద స్వరూపముకు బ్రహ్మమని శాస్త్రమును నమ్మి భావించునప్పుడు తనకు ఆ సంగతి నమ్మిక చేతనే గ్రహింపబడినది గాని అట్టి అనుభవం ఎప్పుడూ తనకు లేదు. ఇప్పుడు కూడా శాస్త్రం వేదాంత శాస్త్రం అంతా పరమాత్మ ఎట్లాంటి వాడంటే సత్తు చిత్తు ఆనందము పరమాత్మ స్వరూపము. ఇంకా దాని గురించి సత్ అంటే ఏమి, చిత్ అంటే ఏమి, ఆనందం అంటే ఏమి వివరణలన్నీ జరిగినప్పుడు ఆ సచ్చిదానంద స్వరూపాన్ని వీడేం చూడలేదు కదా. చూడకపోయినా కూడా దాన్ని ఆ సచ్చిదానంద రూపంగా నమ్మి ఉపాసన చేస్తాడు కదా అంటాడు. శాస్త్రోక్లీనైవ మార్గేణ సచ్చిదానంద నిశ్చయా పరోక్షమపి తజ్ఞానం తత్వజ్ఞానం నతు భ్రమః. నేను సచ్చిదానంద స్వరూపముకు బ్రహ్మం అనిన శాస్త్రమూలముగానే గ్రహించెను. నేనెవరు? నేను ఆ పరమాత్మనేనట, నేను ఆ సచ్చిదానంద స్వరూపమట. కాబట్టి నేను ఆ సచ్చిదానంద స్వరూపుని విడే సచ్చిదానంద స్వరూపాన్ని అనుభవంలో తెచ్చుకోలే. కానీ ఆ శాస్త్రాన్ని బట్టి నేనే సచ్చిదానంద స్వరూపుని అనుకున్నాడు. అనుకొని ఆ విధంగా వీడు ఉపాసన చేసుకుంటున్నాడు. కానా నది స్వానుభవము లేమి చేసి పరోక్షమైనను భ్రమ కాజాలదు. అది వాస్తవం కాదు, పరోక్షం అంటే అనుభవం లేదు కాబట్టి పరోక్షం అయినా కూడా అది అబద్ధమా అంటే అబద్ధం కాదు. అంతకు వాడేమో సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే. కానీ వాడు చూసినాడా ఈ బ్రహ్మత్వాన్ని? వాడు తెలుసుకున్నాడా? అనుభవించినాడా? అనుభవించలే. కానీ శాస్త్రం చెప్పింది నువ్వు సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మస్వరూపానివి. ఆ నమ్మికతో ఆ అహం బ్రహ్మాస్మనో శివోహమనో వాడు ఆ భావం చేసుకుంటూ ఆ ఉపాసన చేసుకుంటున్నాడు. ఆ చేసుకున్నవాడు కూడా వాడు చూడలేదు కాబట్టి వాస్తవం కాదు కదా. అయినా ఫలితాన్ని ఇస్తుంది కదా. ఇది వాస్తవం కాకపోయినా తాను బ్రహ్మం అనేటువంటి అనుభవానికి ఫలితం వస్తుంది కదా అంటే. మహావాక్యములందు ప్రత్యేగాత్మయే బ్రహ్మమని చెప్పబడినది. మహావాక్యాల్లో కూడా మన దేహంలో ఉండేటువంటి ప్రత్యేగాత్మే బ్రహ్మస్వరూపం అని చెప్పినారు. అయినను విచారము చేయని వానికి అర్థం అపరోక్షముగా తెలియశక్యము కాదు. తనే ఆత్మ అని తనే బ్రహ్మమని ఆ స్థితిలో నిలిచి విచారణ చేయని వాడికి ఆ బ్రహ్మత్వము స్పష్టంగా తెలియబడదు. దేహాధ్యాత్మత్వ విభ్రాంతౌ జాగ్రత్యాం న హఠాత్ పుమాన్ బ్రహ్మతత్వేన విజ్ఞాతుం క్షమతే మందదీత్వతః. దేహమే ఆత్మ అను జ్ఞానం ఉండుట చేసి ఈ భ్రాంతిని పోగొట్టుగనిన విచారము లేనిదే మహావాక్యము బ్రహ్మ పరోక్ష జ్ఞానము కలుగ చేయజాలదు. ఎందుకు వీరికి ఇంత శాస్త్రం చెప్తే తాను బ్రహ్మమని శివోహమనో ఏదో ఒక ఉపాసన ఏమో చేస్తున్నాడో అది బ్రహ్మత్వాన్ని చూడాలి. ఎందుకు చూడలే వీడు ఆ బ్రహ్మత్వాన్ని అంటే ఎందుకు వీరికి ప్రత్యక్షంగా తాను బ్రహ్మమని తెలియలేదు అంటే తాను దేహం అనేటువంటి భావం వీడి దగ్గర ఉంది. వీడికి నేను దేహమన్న భావం ఉంది కాబట్టి తాను బ్రహ్మమన్న అనుకుంటున్నా కూడా తాను బ్రహ్మమన్న అనుభూతి వీడికి కలగడంలే. ఎందుకంటే దేహం నేననే అనుభూతి ఉంది కాబట్టి.
అపరోక్షశిలా బుద్ధిర్న పరోక్షేషతాం నుదే ప్రతిమాదిష్ణు విష్ణుత్వేకో వా విప్రతిపద్యతే. శిలయని ప్రత్యక్షముగా కానుపడినను అది విష్ణువాది దేవత ఎనుటలో ఎవ్వరికి వివాదం లేదు. అది రాయే ఉంటుంది గుళ్ళల్లో, రాతిలోనే చెక్కింటారు. విష్ణు రూపాన్నో అమ్మవారి రూపాన్నో ఏదో ఒక రూపం చెక్కబడి ఉంటుంది, అది తయారై ఉంటుంది విగ్రహం. కానీ దాన్ని చూసి వీడు రాముడనో కృష్ణుడనో అమ్మవారనో పూజ చేస్తూ ఉంటాడు. కానీ వాడికేమో అది రాయి అనేటువంటి భావం లేదు. దాన్ని చూసి ఆ రాతిని అమ్మవారుగా భావించే చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు వాదించడానికి లేదు కదా, ప్రతి వాడు అట్లే చేస్తున్నారు కదా అంటారు. అశ్రద్ధాళోరవిశ్వాసోనో దాహరణమర్హతి శ్రద్ధాళోరేవ సర్వత్ర వైదికేష్వధికారత. శ్రద్ధ లేని వాని విశ్వాసము దృష్టాంతరముగా కాదు, వైదిక కర్మములయందు శ్రద్ధాళువే అధికారి అగును. ఎవడు దేవుడు ఉన్నాడు చూడుకోరా, దేవుడి దగ్గర పోయి కొంచెం తిరుగురా ప్రదర్శనాలంటే అక్కడేం దేవుడు ఉన్నాడు, అది కూడా ఒక బొమ్మే కదా అనేవాడు ఉంటాడు. శ్రద్ధ లేనివాడు దాన్ని కూడా విశ్వసించడు. అంటే వీడి జ్ఞానం కలిగి కాదు, అజ్ఞానంతో. జ్ఞానం కలిగిన వాడికి ఇది రాయి కదా, ఇదంతా సర్వం బ్రహ్మమయమయం వాడు ఆ విధంగా భావిస్తాడు. అజ్ఞానిగా ఉండేవాడు కూడా ఈ విధంగానే అంటాడు. ఆ రాయిని చూసి ఏముంది నువ్వు దేవుడు అనుకోవడము చాలా మంది అంటారు. ఏమి ఈ మనుషులు ఉన్నారు, వాళ్ళకు సేవ చేయండి, ఆ రాత్రి సేవ చేస్తారు అంటారు. అయితే వాడి జ్ఞానం కలిగి చేస్తూ అంటున్నారు. ఆ మాట జ్ఞానం కలిగి కాదు, వాడికి అది రాయని తెలియబడుతుంది. కానీ ఆ రాతిలో భగవద్భావాన్ని చేసే సత్తా కూడా వాడి దగ్గర లేదు. కాబట్టి వాడు సోమరిగా ఇటు నిజమైన విషయాలన్నీ అంటుంటాడు. ఆ విధంగా నమ్మకం లేని వాడి విషయం కాదు ఇది. నమ్మకం లేనివాడు రాయునో చెట్టునో అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ రాయి చెట్టు కూడా పరమాత్మ స్వరూపమే అని అనుకునేవాడు అక్కడ పరమాత్మ ఉందని జ్ఞాని పూజ చేస్తాడు. జ్ఞానికి ఏం భావం ఉంటుంది? అది రాయి అనే భావం ఉండదు. ఈ రాయి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా పరమేశ్వర సృష్టిలోదే కదా, దీంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు అని ఈ జ్ఞాని అనుకొని చేస్తాడు. ఏమి ఈ జ్ఞానం లేనివాడు శాస్త్రము పెద్దవాళ్ళు చెప్తే నమ్మి ఆ విగ్రహంలో ఆయా దేవతలను నమ్మి పూజ చేస్తాడు. ఇంకా అజ్ఞానిగా ఉండేవాడు వాడికి ఇది తెలియదు అది తెలియదు, మూర్ఖంగా అక్కడ దేవుడు లేడు ఇక్కడ దేవుడు లేడు అంటాడు, ఏదో ఒక వివేకము చేస్తాడు. అటువంటి వాని విషయం కాదు ఇక్కడ చెప్పేది అంటున్నాడు. సకృదాప్తోపదేశేన పరోక్ష జ్ఞానముద్భవే విష్ణుమూర్త్యోపదేశో హీన మీమాంసామే పక్షతే. ఆప్తుండొక్క మాట చెప్పినందువలన అపరోక్ష జ్ఞానం మొదలును ప్రతిమ మొదలగు వాణిని దేవుండని అనుటకు విచారం అక్కర్లేదు. మొదలును అపరోక్ష జ్ఞానము కలుగుతుంది అని చెప్పాడు. మొదవును అంటే ఆ పరమాత్మ నేను నా స్వరూపము అని అపరోక్షంగా తాను పరమాత్మగా తెలుసుకున్నప్పుడు ఆప్తుని వల్ల వినినా కూడా ఈ పరమాత్మ అంటే నాలో ఏ విధంగా ఉన్నాడు, ఈ దేహమా ఇంద్రియాల మనస బుద్ధి ఇవి వాళ్ళు విచారణ చేత చెప్తారు. ఇవన్నీ కాదు, వీటిని తెలుసుకుంటుండే జ్ఞాన స్వరూపం నీలో ఉంది, అది నీ స్వరూపమైన పరమాత్మ అని చెప్పినప్పుడు వాడు ఆ విధంగా విచారణ చేసి ఆ పరమాత్మ స్థితిని ఇది నేను పరమాత్మ ఇదే నా స్వరూపము అని తన అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎవరు? జ్ఞానం కలిగినటువంటి వాడు.
కర్మోపాప్తి విచార్యేతే అనుష్ఠేయ వినిర్ణయాత్ బహుశాఖా విప్రక్రీర్ణం నితేర్నుం తుకం ప్రభుర్నరః. అనేక వేద శాఖలయందు సంకీర్ణముగా చెప్పబడిన కర్మను ఉపాసనను శాస్త్రకారులు నిర్ణయింపినచో అనుష్ఠానమే సంభవింపకపోవును. నిర్ణయించనిచో శాస్త్రకారులు అంటే ఇప్పుడు వేదాలు ఇవి అవి అన్నీ కూడా ఈ అంతటా మంది ఈ విష్ణువు ఈ విధంగా ఉంటాడు, కృష్ణుడు ఈ విధంగా ఉంటారు, ఏమే ఈ ఈ అని ఆ విగ్రహాలను వాటిని ఇప్పుడు మనము ప్రతిష్టలు చేసి ఒక్కొక్క చోట పెట్టి దీంట్లో భగవంతుడు ఉన్నాడు అని ఇక్కడ ఈ విధంగా ఉంటే లింగాకారంలో ఉంటే ఈశ్వరుడని ఈ విధంగా శాస్త్రకారులు వాళ్ళు అనే రూపాలను నియమించి ఆయా దేవాలయాలు వాటికి తగినటువంటి విషయాలు ఏర్పరచకపోతే అసలు వీడు దేవుడు అనేవాడే లేకుండా తిరుగుతూ ఉండు అని అవి పెట్టినారు. కాబట్టి కొంతవరకు ఆ దేవుడు అనేది ఒక అభిప్రాయం ఏర్పడి కొంత దాని గురించి ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు అంటారు. కావున వారట్లు నిర్ణయించింది. కాబట్టి ఆ విధంగా అయినా వీడు కొంచెం దేవుడు దైవం అని బయటకు వస్తాడేమో అని వాళ్ళు ఆ విధంగా నిర్ణయించినారు శాస్త్రకారులు అంటారు. నిర్ణీతోర్థః కల్పసూత్రైర్గదితాస్తవతాస్తికః విచారేణ వినా కర్మ శక్తోనుష్ఠాతు మంజసా. శాస్త్రకారులు నిర్ణయించిన అర్థమును కల్పసూత్రకారులు వానిని సంగ్రహించి అనుష్ఠానోపయోగముగా గ్రంథంబులను రచించి ఉన్నారు. కాబట్టి ఇది ఈ విధంగా ఈ దేవతని ఈ విధంగా పూజ చేస్తే ఈ ఫలితం ఉంది, ఆ విధంగా పూజ చేస్తే ఆ ఫలితం ఉంది అని కొందరు దేవతలను నియమించి వాళ్ళకు కొన్ని రూపాలు ఏర్పరిచి ఆ చేయవలసిన పూజా విధానాలు పెట్టి ఆ విధంగా కొంతమందిని ఆ భగవంతుని వైపుకు మళ్ళించినారు శాస్త్రకారులు అంటారు. కల్పసూత్రకారులు అదే వానిని అనుసరించి ఆస్తికోత్తములు మీమాంస పాండిత్యము లేకపోయినను కర్మలను ఆచరించవచ్చును. కాబట్టి వాళ్ళకేం తెలిసి తెలియకపోయినా కూడా ఈ యొక్క ఆధ్యాత్మికం అంతా ఏమి ఆ పరమాత్మ ఉన్నాడనేటువంటి శ్రద్ధతో అంతటా ఉన్నాడని ఆయా విగ్రహాల్లో ఉన్నాడనేటువంటి శ్రద్ధతో వాళ్ళు ఉపాసనలు చేస్తూ దైవికంగా బయటికి వస్తారు ఉంటాడు. దైవభక్తి కలిగిన వాడు అవుతాడు అని. ఉపాస్తీనమనుష్ఠాన మార్షగ్రంథేషు వర్ణితం విచారాక్షమమార్తాశ్చ తచ్చుత్వోపాసతే గురో. బ్రహ్మవాసిష్టాది కల్ప గ్రంథములయందు ఉపాసనలను చేయు ప్రకారము వర్ణింపబడెను. ఏదో బ్రహ్మవాసిష్టాది కల్ప గ్రంథాల్లో ఆ భగవంతుని ఏ విధంగా ఉపాసన చేయవలసిందే అక్కడ వర్ణించినారట కొన్ని గ్రంథాలు. శాస్త్ర జ్ఞానము లేని వారు గురుముఖముగా నా అంశములను గ్రహించి ఉపాసనమును చేయుదురు. ఆ విధంగా భగవంతుడు చెప్పినాడు, ఎవరైనా నా నా ఉపాసనను ఏదో గురువు మంత్రాన్ని ఇప్పుడు ఉన్నారు శక్తి ఉపాసన చేసేవాడు వాడు గురువు అనుకుంటే వాడు శక్తి పరంగా కొన్ని వాడికి చేసేటువంటి ఉపాసనలు అవన్నీ వాళ్ళు చెప్తారు. ఏ దేవుడు ఉపాసన కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర పోతే ఆయా ఉపాసనలు వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. ఆ విధంగా కొంతమంది గురువుల దగ్గర పోయి వాళ్ళంతా కొందరు దైవ ఉపాసకులు, కొంతమంది గణపతి ఉపాసకులు, కొందరంతా ఈశ్వర ఉపాసకులు, రకరకాలుగా ఉన్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు కావాల్సినటువంటి
దైవత్వాన్ని ఉపాసన చేయడం తెలుసుకొని ఏ విధంగా చేయవాలా అన్న విషయం అర్థం చేసుకొని ఆ విధంగా చేస్తూ ఉంటారు అంటారు. వేదవాక్యాని నిర్ణేతో విచ్చన్మీమాంస సతాం జనః ఆప్తోపదేశమాత్రేణ యానుష్ఠానం హి సంభవేత్. తాను స్వయముగా వేదవాక్యంబుల విచారింపదలంచిన వాని కొరకు మీమాంస శాస్త్రములు రచింపబడినవి. ఎవరైనా ఆ వేదాంత శాస్త్రాన్ని తనే చదువు తెలుసుకోవాలనుకున్న వాడికి మీమాంస శాస్త్రాలు అంటే పరమాత్మను తెలిపేటువంటి శాస్త్రాలు కూడా చెప్పినారు. అనుష్ఠానము కల్పసూత్రంబులను గురుపదేశం చాలు. ఏదో అనుష్ఠానానికి ఏమి ఈ కల్పసూత్రాలు ఈ ఉపనిషత్తులు అవి ఇవి గురుపదేశం, గురువు ఏ విధంగా చేయమంటారో గురుపదేశము అవి చేసుకుంటే చాలు. కొందరు అవన్నీ వాళ్ళే నేర్చుకొని శాస్త్రాలన్నీ నేర్చుకొని కొందరికి ఉపదేశం చేసుకుంటూ కొందరు ఉంటారు. బ్రహ్మ సాక్షాత్కృతి స్వేవం విచారేణ వినా నృణాం ఆప్తోపదేశమాత్రేణ న సంభవతి కృతచిత్. తాను శ్రవణ మననంబులు చేయునది గురువులు చెప్పినంత మాత్రమున బ్రహ్మ సాక్షాత్కారము కలుగదు కాన బ్రహ్మ విచారమా అవశ్యముగా చేయదగినది. ఇప్పుడు పరోక్ష జ్ఞానం, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని గురువులు చెప్తూ ఉంటారు. అంత మాత్రంతో చాలదు. ఎవరైనా పరమాత్మ తానుగా గ్రహించవాలంటే తనలో తాను విచారించుకోవాలి. దేవుడు అనే అపరోక్ష జ్ఞానము అంటాం. అంటే నా మనస్సు అంటే ఏమిటి, నా బుద్ధి ఎట్లా ప్రవర్తిస్తుంది, నా ఇంద్రియాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, ఇవన్నీ ప్రవర్తించడానికి నేను ఏ విధమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడిని అని తనను గురించే తాను విచారణ చేసుకున్నటువంటి వాడికి ఆ బ్రహ్మత్వ అనుభవం ఏర్పడుతుంది. ఏదో వింటుంటాడు రోజు వచ్చి బ్రహ్మత్వం తెలిపేదట, వాడికి పరోక్ష జ్ఞానం కలుగుతుంది, అపరోక్ష జ్ఞానము కలగదు. పరోక్ష జ్ఞానమశ్రద్ధ ప్రతిబధ్నాతి నేతరత్ అవిచారో పరోక్షస్య జ్ఞానస్య ప్రతిబంధకః. అవిశ్వాసము పరోక్ష జ్ఞానమును చేరుచును. పరోక్ష జ్ఞానమును చేరుచును. చెరుచునేమమ్మా, జే అనుందమ్మా. చెరుచును చెరుచును చేరుచును. అవిచారము అపరోక్ష జ్ఞానం గలుగా నీయదు. ఈ పరోక్ష జ్ఞానం ఉందే ఏమి, ఇది విచారాన్ని కలిగిస్తుంది, అంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కానీ ఈ ఊరికి వింటున్నాడు చూడు, అది విచారాన్ని కలిగిస్తుందే కానీ అపరోక్ష జ్ఞానాన్ని కలిగించదు. అపరోక్ష జ్ఞానం కలిగిన వాడికి ఈ అజ్ఞానం తొలగి పరమాత్మ స్థితి తెలియబడుతుంది. కాబట్టి అజ్ఞానాన్ని చేస్తుంది, లేకుండా చేస్తుంది. ఇది ఆ అనుభవ జ్ఞానం విచారణ. ఊరికే వింటున్న వాడికి అది మాత్రమే అట్లే ఉంటుంది, పరమాత్మ తెలియని స్థితి అంటాడు. విచార్యాప్యాపరోక్షేణ బ్రహ్మత్మానం న వేత్తి చేత్ అపరోక్షవసానత్వా భూయో విచారయేత్. ఒక మారు విచారించిన ఎడల బ్రహ్మ సాక్షాత్కారము కలుగనిచో విసుగు చెందక సాక్షాత్కారము కలుగ వరకు పలుమారులు విచారము చేయవలెను. ఏదో ఒక్కసారి ఈ దేహం ఎటువంటిది, మనస్సు ఎటువంటిది, బుద్ధి ఎటువంటిది, ఇది స్వప్నము, ఇది జాగ్రత్త, ఇది సుషుప్తి,
ఇవన్నీ విచారిస్తూ వీటిని తెలుసుకునే జ్ఞానం నేను అంతటా ఉన్నాను. ఈ విధంగా ఒక్కసారి విచారించగానే వీనికి అపరోక్ష జ్ఞానం కలగదు. కాబట్టి మాటి మాటికి విచారించవాలా. భూయా భూయ అంటే మాటి మాటికి ఆ పరమాత్మను గురించి విచారణ చేసుకుంటూ ఉన్న వారికి మాత్రమే ఈ అపరోక్ష అనుభవము ఏర్పడుతుంది అంటారు. విచారయన్నా మరణం నైవాత్మనం లభేచ్చేత్ జన్మాంతరే లభేత్తైవ ప్రతిబంధక్షయే సతి. యావజ్జీవము విచారించినను బ్రహ్మ సాక్షాత్కారము కలుగదేని నిరాశం చెందకూడదు. ఇప్పుడు మనం జన్మమంతా విచారించినా మనకేమో ఈ బ్రహ్మజ్ఞానము ఆ అనుభవం రాలేదు అని బాధపడవద్దు. ఎప్పుడు ప్రతిబంధకం తొలుగుతుందో, ఎప్పుడు దానికి అడ్డమున్న ప్రారంధం అనేటువంటి అడ్డమున్న అజ్ఞానం తొలుగుతుందో అప్పుడు ఈ బ్రహ్మత్వం అనుభవానికి వస్తుంది. కాబట్టి విచారణ చేయకుండా ఆపుకోవద్దు. నాకు కలగదులే, జన్మమంతా విచారించినా నాకు ఇట్లే ఉంది, నాకు కలగలేదులే అనుకోవద్దు. మాటి మాటికి విచారించు, విసుగు చెందకుండా ఆ బ్రహ్మత్వము అనుభవానికి వస్తుంది అంటే. ప్రతిబంధము తొలంగాని జన్మాంతరమునందు బ్రహ్మ సాక్షాత్కారము శాస్త్ర ప్రమాణ్యము చేత తప్పక కలుగును. అదే ఒకవేళ ఈ జన్మలో కలగకపోతే, నువ్వు ఎంత విచారణ చేస్తున్నా నీకు ఆ అనుభవం రాకపోతే విచారించబాకు. మళ్ళా అవతల జన్మలో ఏమే నువ్వు మొట్టమొదటినే బ్రహ్మత్వాన్ని తెలుసుకోగలుగుతావు. అంటే చిన్నతనంలోనే బ్రహ్మత్వం వస్తుంది. మహనీయులంతా మహానుభావులు, మన మహర్షి ఇట్లాంటి వాళ్ళంతా ముందు జన్మలో ఎంతో పోరాడి ఉంటారు దానికోసం. ఇప్పుడు పుడుతూనే వాళ్ళు ఆ స్థితిలో ఆగిపోయినారు. ఇంకా మళ్ళా జన్మ అనేది రాకుండా ఇప్పుడు ఎవరు నేర్పించినారు వాళ్ళకు? ఏ గురువు బోధించినారు వాళ్ళకు? బోధించకుండానే వాళ్ళలోకి బ్రహ్మత్వం వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముందు జన్మలో వాడు చేసినటువంటి కృషి. కాబట్టి ఎప్పుడు కూడా ఇది వృధా పోదు. రాలేదే, నాకు ఎన్ని రోజులు విన్నా నాకు రాలేదే అని బాధపడవద్దు. ఇది ఉత్తర జన్మకైనా ప్రతిబంధకం తొలుగుతూనే ఆ స్థితి నీకు వెంటనే కలుగుతుంది అంటారు. ఇహ వామూత్ర వా విద్యే ఏవం సూత్రకృతోదితం శృణ్వంతోప్యత్ర బహవో యన్న విద్యురితి శృతిః. విచారపరులకు ఈ జన్మయందే సాక్షాత్కారము కలుగును. బాగా విచారణ చేయగలిగిన వాడికి, అంటే ఆ బాగా విచారణ చేయడం అనేది కూడా ముందు జన్మలో కొంత పోరాడిన వాడికి అయితే ఇప్పుడు విచారణ చేస్తూ ఉండగానే బ్రహ్మత్వం వస్తూ ఉంటుంది. అంటే అది ఇప్పుడు చేసిన దాని ఫలితం కూడా కాదు, అది అనేక జన్మల్లో వాడు ఆ బ్రహ్మ సాక్షాత్కారం కోసము పోరాడి ఉంటాడు. కాబట్టి ఈ జన్మలో కొంచెం వినగానే ఆ బ్రహ్మత్వం మీద వాడికి అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది. లేదా జన్మాంతరమునందు కలుగును. అట్లా కలగకపోతే, చాలా కాలం విన్నా కలగకపోతే కనుక అది మళ్ళా వచ్చే జన్మలో అయినా వాడికి కలుగుతుంది అంటాడు. అని ఐహికమప్యప్రస్తుత ప్రతిబంధే ప్రదర్శనాత్ అను సూత్రమును సూత్రాకారులు చెప్పిరి. శ్రవణము చేసినను ప్రతిబంధం ఉండినచో ఈ జన్మమున సాక్షాత్కారము కలుగదని వేదవాక్యము చెప్పినది. ఎంత విన్నో ఎంతన్నా చెయ్యి, నీకు మనోబుద్ధులు అడ్డపడుతున్నాయి. ప్రతిబంధం అంటే ఇది బిడ్డల వల్లనో, లేకుంటే ఇంకొక దాని వల్లనో, లేకపోతే డబ్బు లేకపోవడంతోనో ఏదో ఒక ప్రతిబంధం వచ్చి అడ్డపడి నిన్ను ఆ బ్రహ్మత్వంలో నిలవనీయంగా చేస్తుంది. అట్లా చేసినా కూడా నువ్వు భయపడకుండా సాధన చేస్తూ వచ్చినావంటే ఎప్పుడు ప్రతిబంధకం వదులుతుందో, అంటే ఎప్పుడు ఈ అడ్డం పోతుందో అప్పుడు నేనే బ్రహ్మం అనేటువంటి విషయము సాక్షాత్కారం అవుతుంది అంట. గర్భ ఏవ శయానస్స
వాసుదేవ బుద్ధవాన్ పురాభ్యస్త విచారేణ యద్వదధ్యయనాదిషు. వాసుదేవుండను మహర్షికి పూర్వజన్మమున కొంత విచారం చెప్పినప్పటికీ బ్రహ్మజ్ఞానము కలుగలేదు. ఎవరో వాసుదేవుడు అనేటువంటి వాడికి ముందు జన్మలో ఎంత విచారణ చేసినా కూడా బ్రహ్మజ్ఞానం కలగలేదు. ఆ శరీరము పోయి జన్మాంతరము రాగానే గర్భస్థుండై ఉండగానే అధ్యయనాదులయందు వలె బ్రహ్మ పరోక్ష జ్ఞానము కలిగిన వాడయ్యను. అప్పుడు కలగకపోయినా తల్లి కడుపులో చేరంగానే ఆ కడుపులోనే కలిగిందట ఆయనకు జ్ఞానం. మరో జన్మలో ఏదో ఉంది ఆయన పేరు గుర్తురా. కాబట్టి ఈ జన్మలో కలగకపోయినా మొదటి జన్మలో తల్లి కడుపులోనే జ్ఞానం కలిగింది. అంతా స్పష్టంగా తెలియబడుతుంది. నువ్వు విసుగు చెంది నాకు రాదులే అని వదిలిపెట్టవద్దు అంటాడు జ్ఞానం. బహువారమేదిత్తేపి యదా నాయాతి చేత్ పునః దినాంతరేణ దిత్యేవా పూర్వాదీతం స్మరేతు మాన్. దానికి ఉపమానం కూడా చెప్తున్నాడు, ఎట్లా కలుగుతుంది అట్లా అనే విషయాన్ని. అధ్యయనమును చదువువారు అనేక మారులు చదివినను గ్రంథము ముఖస్థము కాదేని నా దినమున స్వస్థతగా బరుండి మరుదినము లేవంగానే స్మరించినంత మాత్రమున అది తప్పక ముఖ్యస్థమగును. ఎవరు కంఠస్థం చేస్తారు, ఎవరైనా కంఠస్థం ఎన్ని మాటలు చేసినా ఆ రోజు రాదు. కానీ అది పడుకొని నిద్రపోయి లేచే వాళ్ళకే మళ్ళీ ప్రయత్నం చేస్తూనే వస్తుంది. ఎందుకంటే ఆ దినం రాకపోయినా కూడా కంఠస్థం చేసి చేసి చాలా మాటలు ప్రయత్నం చేస్తాడు, ఆ రోజు కలగదు. కానీ తెల్లవారుతూనే మళ్ళీ అనుకుంటూనే ఆ రోజు వస్తుంది. అంటే ముందు చేసినటువంటి ఆ కృషి తెల్లవారే వాళ్ళకే అది అప్పుడు వస్తుంది. ఆ విధంగా ఇది అనుభవ సిద్ధం. ఇది అనుభవ సిద్ధమే కదా అంటారు. కాలేన పరిపచ్యంతే కృషి గర్భాదయో యథా తద్వాదాత్మ విచారోపి శనైకాలేన పచ్యతే. కృషి సల్పువానికి వ్యవసాయముకును గింజలు నాటిన నాడే పంట ఇంటికి రానేరదు. గర్భము 10 మాసములు నిండినంగాని ప్రసవింపదు. అటులే శ్రవణము చిరకాలము చేసినంగాని ఫలింపదు. వెంటనే ఫలింపకపోయేనని చింతింపవలదు. ఇప్పుడు పైరు పెడుతుండగానే పైరు రాదు కదా, అది పెరిగి కాలంలో వానలు పడి అది ఎంత పెరిగి అది పక్వం అయిన తర్వాతనే పంట చేతికి వస్తుంది. ఆ విధంగా ఇంకొకటి గర్భము తల్లి గర్భం ధరించగానే బిడ్డ రాడు కదా. 9 నెలలు 10 నెలలు మోసిన తర్వాత మళ్ళీ బిడ్డగా తయారై వస్తారు. ఆ విధంగా ఈ బ్రహ్మత్వం కూడా అప్పుడే వింటూనే నాకు బ్రహ్మత్వం రాలేదే అని తొందరపడి అనుకోవద్దు. క్రమంగా వినగా అనుభవం చేయగా విచారణ చేయగా బ్రహ్మత్వం వస్తుంది. త్రివిధంబులకు ప్రతిబంధములు ఉన్న ఎడల ఎన్ని మారులు విచారించినను ప్రతిబంధములు నివర్తించుదనుక బ్రహ్మజ్ఞానము తత్వ సాక్షాత్కారము కలుగదని శ్రీ సురేశ్వరాచార్యులు వారు చెప్పింది. సురేశ్వరాచార్యులు కూడా ఆ నైష్కర్మ సిద్ధిలో అక్కడ కూడా 3 ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ భావి ప్రతిబంధము ఇవన్నీ 3 వస్తాయిలే. ఈ ప్రతిబంధాలు 3 ఉన్నంత వరకు నువ్వు ఎన్నిసార్లు ఆ బ్రహ్మత్వాన్ని విచారణ చేసినా అధ్యయనం చేసినా బ్రహ్మత్వం తెలియబడదు అంటారు అని సురేశ్వరాచార్యులు కూడా చెప్పినాడు అంటారు.
కుతస్తజ్ఞానమితి చేతద్ధి బంధపరీక్షయాత్ అసావపి చ భూతో వా భావీ వా వర్తతే తవా. ప్రతిబంధములు నివర్తింపనది బ్రహ్మ సాక్షాత్కారము కలుగదు. ప్రతిబంధము అంటే అడ్డుపడుతూ ఉంటాయి మనకు కావాల్సినటువంటి వాసనలు, సంస్కారాలు. మనమేమో బ్రహ్మంగా నిలుస్తాం అనుకుంటాం, కానీ ఏదో ఒక విషయం వచ్చి అడ్డపడుతుంటుంది. ఈ విషయంలో భావ ప్రతిబంధము ఏమి అంటే రాబోయే ప్రతిబంధము, జరిగిపోయిన విషయాన్ని బట్టో, ఇప్పుడు జరగవలసిన విషయాన్ని బట్టో ఏదో ఒకటి తీసుకొచ్చి మనకు అడ్డపెడుతుంటుంది. ఈ విధంగా అడ్డం ఎందుకు వస్తుంది అంటే ఇంకా మనకు ఆ సంస్కారం కలగడంలే, ఆ ప్రతిబంధం కలగడంలే, కాబట్టి ఇవి కలగాలి. కాబట్టి కానీ అట్లనే నువ్వు విడిచిపెట్టవాకు. ఎప్పుడు ఆ ప్రతిబంధకాలు తొలగిపోతున్నాయో అప్పుడు నేనే బ్రహ్మం అనేది తెలియబడుతుంది నీకు అంటారు. ప్రతిబంధములు భావి ప్రతిబంధమనియు, భూత ప్రతిబంధమనియు, వర్తమాన ప్రతిబంధమనియు 3 విధములుగా ఉన్నవి. భావి ప్రతిబంధము, వర్తమాన ప్రతిబంధము, భూత ప్రతిబంధం. ఇవి అంటే జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలు, జరుగుతుండే విషయాలు అనేటివి ఇవి 3 ఉన్నాయి అంటారు. అధీత వేద వేదార్థోప్యత ఏవ న ముచ్యతే హిరణ్య నిధి దృష్టాంతాది దమేవ హి దర్శిత. వేదాంతములు తెలిసినను ప్రతిబంధములు క్షయింపనిదే బ్రహ్మజ్ఞానము కలుగదు. ఎన్ని వేదాంతాలు అభ్యాసాలు చేసినా కూడా ఈ ప్రతిబంధం తొలగకపోతే కనుక జ్ఞానము కలగదు అంటారు. బంగారు పాతరపై గాంపురమున్నవాడు కూడా తనక బంగారమును కనపడకుండా చేయునట్టి ఇటుకలు మొదలగు అని అడ్డము తీసివేయనంత వరకు సువర్ణ లాభ సుఖము అనుభవింపడు. భూమిలో బంగారం దాచిపెట్టబడి ఉంటుంది, దానిపైన ఇటుకలేసి నేల తయారు చేసుకో అంటాడు, ఇల్లు కట్టుకో అంటాడు. దాని మీదనే ఉంటున్నా కూడా ఆ బంగారు లాభం వీడికి కలగదు. ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ ఉన్న అడ్డం అంతా తీసేయాలి, ఇటుకలు అవి మట్టి అంతా తీసేసినప్పుడు లోపల ఉండేటువంటి బంగారు లాభం అంటే వాడు పొంది దానిలో వాడు ఎట్లా లాభం పొందుతాడో ఆ విధంగా ఈ బ్రహ్మత్వానికి కూడా అడ్డం అంతా ప్రతిబంధాలు ఉన్నాయి. భావ ప్రతిబంధము, భావి ప్రతిబంధము, భూత ప్రతిబంధము, వర్తమాన ప్రతిబంధము అని అనేక విషయాలు అడ్డం ఉన్నాయి. ఈ విషయాలన్నీ తొలగిపోతే కానీ నేను బ్రహ్మం అనేటువంటి అనుభవము రాదు అంటాడు. ఇది అట్లే అని భావం, ఇది కూడా అట్లనే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.